హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఇది ఒక మంచి విషయం అయినా కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వినాలి. ఒక పిల్లవాడి వింతైన కోరిక చదివి కన్నీరు పెట్టుకున్న టీచర్. అదేమిటో వినండి. ఒక టీచర్ తన ఇంట్లో పిల్లల హోంవర్క్ బుక్స్ దిద్దుతుంది. తన భర్త ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. ఒక హోంవర్క్ బుక్ దిద్దుతూ ఆ టీచర్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన భర్త ఎందుకు ఏడుస్తున్నావు అని, ఏమైందని అడిగాడు. మా క్లాస్ పిల్లలకి ఫ్యూచర్లో నువ్వేమవ్వాలని అనుకుంటున్నావని వ్యాసం రాయమని హోంవర్క్ ఇచ్చానండి. ఈ అబ్బాయి వింతగా నేను స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నానని వ్రాశాడు. ఎందుకంటే మా అమ్మా నాన్నలకు స్మార్ట్ ఫోన్ అంటే చాలా ఇష్టమని, ఎంత ఇష్టమంటే ఆఖరికి నన్ను కూడా మర్చిపోతారు. మా నాన్నగారు ఆఫీసు నుంచి వచ్చి స్మార్ట్ ఫోన్తో గేమ్ ఆడుకుంటూ ఉంటారు. నా వైపు కన్నెత్తి కూడా చూడరు, పలకరించరు, మాట్లాడరు. ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా కూడా ఒక్కసారి ఆ ఫోన్ రింగ్ అయితేనే చాలు టక్కున ఫోన్ అందుకుంటారు. కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఎంతసేపు ఆ స్మార్ట్ ఫోన్తోనే గేమ్ ఆడతారు, కానీ నాతో ఆడరు. నేను ఎన్నోసార్లు వారితో చెప్పాలని అనుకుంటాను. వాళ్ళు నా ముఖమే చూడరు, వినరు, పైగా కసురుకుంటారు. అందుకే నేను ఒక స్మార్ట్ ఫోన్ అవ్వాలని అనుకుంటున్నానని వ్రాశాడు. అవునా, ఇంతకీ ఎవరా కుర్రాడు అని అడుగుతాడు తన భర్త. ఎవరని చెప్పనండి, మన బిడ్డేనండి అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ తన బిడ్డను దగ్గరికి తీసుకుంటుంది ఆ టీచర్. చూశారా, తల్లిదండ్రులు ఈ స్మార్ట్ ఫోన్ మాయలో పడి తన కన్న బిడ్డలను కూడా ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో మిత్రమా. ఈ స్మార్ట్ ఫోన్ల మాయ, టీవీలలో సీరియల్స్ మాయ, ఇవన్నీ ఎప్పటికీ ఆ మాయలో నుండి బయటపడతారో, ఎప్పుడు మాయమవుతాయో జనం తెలియడం లేదు మిత్రమా. మరి చాలా విపరీతం అయిపోయింది. కానీ ఏదో ఒకరోజు పాపం పండినప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుందని ఆశిద్దాం. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఇలాగే అన్నారు. ఏదో ఒకరోజు పాతకాలం మాదిరిగానే మంచి స్టోరీలు, మేము నటించిన చిత్రాల మాదిరిగానే వస్తాయి. ఎంతసేపు ఈ ఎగిరింతలు, పాటలు, డ్యాన్సులు అవంతా ఉండవు కదా. మార్పు అనేది తథ్యం. ధన్యవాదాలు. రేపు ఒక మంచి వీడియోతో మరలా కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.